ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంకేం ఆలోచించకుండా రావేదా? అమ్మ సుజాత, ఒకరింట్లోకి వచ్చే ముందు అనుమతి తీసుకొని రావాలని తెలీదా? మా మేనకోడలు ఇంటికి రావడానికి కూడా అనుమతి తీసుకోవాలా అమ్మా? మాకు మేనమామ మేనత్త అనే వరుసలతో ఉండే బంధువులెవరూ లేరు. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? వాస్తవమేగా మాట్లాడుతోంది. ఒక విషయం మాట్లాడాలని వచ్చాం. ముందు బయటికి నడవండి, ముందు బయటికి నడవండి అంటున్నాను. నీ ఇంటి దాకా వచ్చామన్నా ఇలా మాట్లాడుతున్నావు? ఎవరు రమ్మన్నారు? నేను రమ్మన్నానా? లేదు కదా. ఓ, వేదవతి గారు ప్రసాద్ గారు వచ్చారా? ఏంటి ఇలా వచ్చారు? పొరపాటున దారి తప్పిపోయి వచ్చారా ఏంటి? అలాగే ఉంది. ఏంటి విషయం? అవనితో మాట్లాడాలి. అవని లేదుగా. అవనిని ఇంకేం ఇబ్బంది పెట్టాలనుకుని వచ్చారు? ఇంకా మీకు ఆ అవకాశం ఇవ్వనులేండి. బయలుదేరండి, బయలుదేరండి. అది కాదు నరసింహం. సార్, ఈ నరసింహంగాడు మంచోళ్ళకి మంచోడు, చెడ్డోళ్ళకి చెడ్డోడు. నాకు మెంటల్ తెప్పించకండి. మర్యాదగా బయటికి వెళ్ళండి. నీతోనే మాట్లాడాలని వచ్చామమ్మా. నువ్వు లేవని పొమ్మన్నారు. అవని, నువ్వు వాళ్ళతో ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. బయటికి పొమ్మను. అవునమ్మా, నీతో ఏదో అవసరం ఉండే వచ్చుంటారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. స్వార్థపు మనుషులు. ముందు విషయం ఏంటో తెలుసుకుందాం బావా. చెప్పండి, ఎందుకొచ్చారు? నాతో ఏదైనా పనుందా? అవునమ్మా. ముందు మీరు కూర్చోండి, కాఫీ తీసుకుని వస్తాను. మార్కెట్కి వెళ్ళి నాటుకోడి తీసుకొచ్చి గారెలు కూడా వెయ్యి, తిని వెళ్తారు. బుద్ధి లేదు దీనికి. మాకేం అవసరం లేదు. మర్యాదలు చేసినా మీరు నిలబెట్టుకుంటారా, గుర్తుపెట్టుకుంటారా? ఓ విషయం చెప్తాం వినమ్మా. రేపు వరలక్ష్మి వ్రతం కదా, అందుకే విగ్రహాన్ని ముక్కు పుడకను తీసుకువెళ్దామని వచ్చాం. ఇది అసలైన మ్యాటర్. చెప్పాను కదా, ఏదో పనుంటే గాని రారు అని. పల్లెటూరులో అంత పొగరుగా వదిలేసి వెళ్ళిపోయావు కదా, మళ్ళీ మరెందుకొచ్చావు? నీకు గర్వమున్నా అవనికి లేదు. తనది మంచి మనసు కాబట్టి ఇచ్చినా ఇచ్చేస్తుంది. ఇవ్వను బావా. నేను అమ్మవారిని ఇవ్వను. తీసుకెళ్ళమని పల్లెటూళ్ళలో అంతలా బతిమాలేవు కదా. మరి మీరు తీసుకెళ్లలేదు కదా. చూడమ్మా, విగ్రహం ఇంటి నుంచి బయటికి పోయిన తర్వాత చాలా అనర్థాలు జరుగుతున్నాయి. అందుకే నువ్వు పెద్ద మనసు చేసుకుని ఇచ్చేయమ్మా. సరే, మీరింతలా ప్రాధేయపడుతున్నారు కాబట్టి ఇచ్చేస్తాను. బట్ వన్ కండిషన్. ఏంటమ్మా అది? రేపు వ్రతం ఉంది కాబట్టి ఆ వ్రతంలో అమ్మవారిని పెట్టుకుందామని అనుకుంటున్నాను. వ్రతమైన వెంటనే తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నా కండిషన్ ఏంటంటే, మీరందరూ ఆ వ్రతానికి రావాలి. కుటుంబ సమేతంగా రావాలి. శ్రీకర్ బావ కూడా రావాలి. ఎందుకు? మీ అందరి సమక్షంలో నా భర్తతో కలిసి నేను వ్రతం చేసుకోవాలి. ఎటువంటి ఆటంకం మీ కుటుంబం నుంచి రాకుండా వ్రతం పూర్తయితే అమ్మవారిని మీకిచ్చేస్తాను. మీరు తీసుకుని వెళ్ళిపోవచ్చు. నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. కండిషన్ అంటే ఇంకేదో కోరుకుంటుంది అనుకున్నాను. వెరీ రీజనబుల్గా అడిగింది. నేనైతే గేట్ బయటికి గెంటేసేదాన్ని. ఇది కాబట్టి మీకు అవకాశం ఇస్తుంది.
ఏం ఆలోచించుకున్నారు వేదవతి గారు? సరే, కుటుంబం అందరం వస్తాం. మీరు మాత్రమే వస్తే సరిపోదు, ముత్తైదువుల్ని కూడా తీసుకురండి. అది కూడా మేమే చేయాలా? అవును. సరే, తీసుకునొస్తాం. ఎందుకంటే అవసరం నాది కదా. అయితే నాది ఒక కండిషన్. ఏంటది? వ్రతంలో మేము ఇబ్బంది పడే పని మీరు చెయ్యొద్దు. ఏంటది? వ్రతానికి ఆ సత్యాన్ని పిలవకూడదు. అతను పల్లెటూరి జాతరకి రావడం మేము ఇబ్బంది పడ్డాం. సత్య రాడు. అవని పిలుస్తుందేమో. పిలవదు. అవని మాటిస్తే బావుంటుంది. పిలువను. పిలిస్తే మాత్రం మర్యాదగా ఉండదు. అవని మాటిచ్చిందంటే మీలా మాట తప్పదు. సరే, చూద్దాం. బయలుదేరతామమ్మా. సరే మావయ్య. అవని, భర్తతో కలిసి వ్రతం చేసుకోవాలని ఆశపడ్డావు. ఇప్పుడు నీ కోరిక నెరవేరబోతోంది. అమ్మా విగ్రహం ఏదమ్మా? ముక్కు పుడికెందుకు రాని? రెండింటితో ఎంటర్ అవుతారని ఆశగా ఎదురు చూస్తున్నాం. ఏమన్నారు? కాళ్ల బేరానికి పోయారు కదా అని చిన్న చూపుతో మాట్లాడి ఇవ్వడం కుదరదు పొండి అని అన్నారా? అమ్మా ఏమన్నారు? మాట్లాడరేంటి? ఏదైనా బాంబు పేల్చారా ఏంటి? వేద, నిర్ణయం తీసుకుని మన అంగీకారం తెలిపే వచ్చాం కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? చెప్పేసేయ్. ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఇంత మంచి వార్తను ఎంతో ఆనందంగా చెప్పకుండా డల్గా చెప్తున్నారేంటి పెద్దవాడు గారు? అయితే ఖచ్చితంగా ఏదో మెలుకుందనే అర్థం. అమ్మా మనసులో ఎందుకు దాచుకుంటారు? చెప్పు, పర్వాలేదు. ఓ కండిషన్ పెట్టింది. అందుకు మేం ఒప్పుకోవడం వలన విగ్రహం ఇవ్వడానికి సరే అంది. ఏంటా కండిషన్? రేపు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నారు. ఆ వ్రతానికి మనందరినీ రమ్మని చెప్పింది. వ్రతం అందరం ఆ ఇంట్లోనే చేసుకోవాలంట. అందుకు మీరెలా ఒప్పుకున్నారు? అంతకు మించి వేరే మార్గం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సొచ్చింది. ఇన్ని గొడవలు జరుగుతుంటే నేను అవని పక్కన కూర్చొని వ్రతం ఎలా చేసుకోగలను? రేయ్, నీ బాధ నాకు అర్థమైందిరా, కానీ నీ దగ్గర మరో పరిష్కారం ఏమైనా ఉందా? ఉంటే చెప్పు. వ్రతం క్యాన్సిల్ చేసుకుందాం. నువ్వు చెప్పిన విధంగానే విగ్రహాన్ని రప్పించుకుందాం. నాకైతే అస్సలు ఇష్టం లేదు నాన్న. ఎంత కాదనుకున్నా మీ భార్య గారే కదండి. ఇప్పుడు తనని నేను ఆ స్థానంలో ఊహించుకోలేను. చాలా ఇబ్బందిగా ఉంటుంది. విగ్రహం లేనందువల్లే కదా నీ జాబ్ పోయింది. విగ్రహం వచ్చిన తర్వాత మంచి జరగచ్చు కదా.